శ్రీ శంకర భగవత్పాదుల వారిచే ప్రసాదించబడిన అద్భుతమైన వేదాంత గ్రంథం భజగోవిందం. భజగోవిందంలో ఈరోజు మనము 6వ శ్లోకాన్ని విశ్లేషణ చేసుకుందాం. యావత్ పవనో నివసతి దేహో తావత్ పృచ్ఛతి కుశలం గేహో. యావత్ పవనో నివసతి దేహో తావత్ పృచ్ఛతి కుశలం గేహో. గతవతి వాయౌ దేహపాయే గతవతి వాయౌ దేహపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. యావత్ అంటే ఎంతవరకైతే, దేహో శరీరంలో, పవనః ప్రాణము, నివసతి నిలిచి ఉంటుందో, తావత్ అంతవరకు, గేహో గృహంలో, కుశలం క్షేమాన్ని, పృచ్ఛతి అడుగుతారు. దేహపాయే శరీరానికి అపాయం కలిగి, వాయౌ ప్రాణాలు, గతవతి తొలగిపోతే, తస్మిన్ కాయే ఆ శరీరాన్ని చూచి, భార్యా బిభ్యతి భార్య కూడా భయపడుతుంది అంటున్నాడు ఆదిశంకరాచార్యుల వారు. ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడు ఇలాగే ఉండేది కాదు. ఇప్పుడు అందంగా, బిగువుగా, ఆకర్షణీయంగా ఉన్న శరీరం కొంతకాలం గడిచేసరికి సడలిపోతుంది, కృషించిపోతుంది, అందవిహీనమవుతుంది, చివరికి రాలిపోతుంది. ఈ విషయాన్ని మనం మరువరాదు. ఈ శరీరం నేను కాదు, ఇది కేవలం నేను వాడుకునే పరికరం మాత్రమే అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.